ఆల్రెడీ నాగేశ్వర గారితో చేశారు, రామారావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో వర్క్ చేసుకుంటూ వచ్చేసారు. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి, ఎలా సాగించారు మీదకి అంటే బంగారు కుటుంబం నుంచి? సరే, అప్పట్లో బాలకృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అనుకున్నామండి. మా బ్రదర్ అంటే బాగా వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ గౌరవం. సో మా బ్రదర్ వెళ్ళి అడగగానే చేస్తా అన్నారు ఆయన. కోదండరామరెడ్డి డైరెక్టర్ అనుకుని ముద్దుల మొగుడు స్టోరీ, పోస్తాన కృష్ణమూర్తి స్టోరీ అది చేసాము. మీనా హీరోయిన్ దాంట్లో. అది కూడా చాలా బాగా జరిగింది వర్క్, షూటింగ్ పార్ట్ కానీ అసలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా. అంటే గజ దొంగ రామారావుతో ఎంత ఆయనకి చెయ్యిరిగి ఆ కారణం చేత కొద్దిగా డిలే ఇబ్బంది తప్పితే, రామారావు పరంగా ఒక నిర్మాతకి ఒక హీరో పరంగా ఎంత కోఆపరేషన్ కావాలి, ఎంత ఇది కావాలో రామారావు సినిమాల్లో ఎలా చూసామో, వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ కూడా ఒక నిర్మాత శ్రేయస్సు అదే కోఆపరేషన్ అందించండి. అప్పట్లో వాళ్ళది పెద్దన్నయ్య వాళ్ళ సొంత సినిమా, మాది ప్యారలల్గా జరిగినాయి. వాళ్ళ సొంత సినిమా ఎంత స్మూత్గా జరిగిందో మాది కూడా అంతే స్మూత్గా జరిగింది. సో అంత కోఆపరేషను బాలకృష్ణ గారు కూడా. పెద్దన్నయ్యలో ఒక క్యారెక్టర్, ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్, ఒక హుందా ఉండే క్యారెక్టర్ చేసుకుంటూ వస్తూ, ఇక్కడ మీ సినిమాకి వచ్చేసరికి అసలు మనాడు క్యారెక్టర్ ఒకటి కొంచెం బిగినింగ్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది అసలు ఆ థాట్ కానీ దగ్గర నుంచి ఆ పాటలు, సలీం గెటప్ అందంగా, ప్లస్ బాలకృష్ణ మంచి విగ్గు కుదిరిందండి. అందంగా ఉంటాడు ఆ సినిమాలో, అసలు మామూలుగా ఉంటాడు బాలకృష్ణ గారు. ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. మీనా కూడా మంచి యూత్లో ఉంది, బాగుంటుంది మీనా కూడా హీరోయిన్. అది కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే చెప్పాలంటే అండి, ఇప్పుడు రామారావుతో ఫస్ట్ సినిమా ఆయన నన్ను అసలు ఏదో ఒక సందర్భంలో చెప్పుడు, నువ్వు అంటే వాచలేం, నువ్వు మా అబ్బాయి లాంటి వాడు అని ఒక మాట, అంటే మాటల సందర్భంలో అంటే అంత ఒక వాత్సల్యం చూపించాడు ఆయన. అంటే వాళ్ళ అబ్బాయిల ఏజే కదా నాది ఎంతో సినిమా తీసినప్పుడు. సో అంత ఒక అఫెక్షనేట్గా ట్రీట్ చేసేవాడు ప్రొడ్యూస్. ఇప్పుడు ఒకటేనండి ఆయన నేను ఒక్కలే ఉన్నప్పుడు రాయ నాగేశ్వరరావు అని సింగులర్గా మాట్లాడేవాళ్ళు. ప్రోరల్ నాగేశ్వరరావు అనే పిలిచేవాడు. మా పక్కన నలుగురు మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, రండి నాగేశ్వరరావు అంటే పక్క వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన విలువ మనం తగ్గించకూడదు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆయన ఏజ్కి వాళ్ళ అబ్బాయిల ఏజ్ కాబట్టి నన్ను సింగులర్గా పిలిచేవారు, రా నాగేశ్వరరావు అని. పక్కన ఎవరైనా ఉంటే రండి నాగేశ్వరరావు అని. అంటే ఆ రోజు అంత గౌరవం, పర్ఫెక్ట్గా బిహేవియర్ ఉండేది. అంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, నలుగురిలో మనం గౌరవం ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం ఆప్యాయత చూపేది. ఒక ఆయన ఏజ్కి నన్ను ఎలా పిలవాలి. అలాగే నాగేశ్వరరావు అంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో తీసిన సినిమా బంగారు కుటుంబం అండి. అంతకుముందని మెడ్రాస్లో తీసాం. నాగేశ్వరరావు ఒకటే చెప్పాను నేను, నాగేశ్వరరావు నేను ఇంతవరకు అన్ని సినిమాలు మెడ్రాస్లో తీశాను, ఫస్ట్ టైం హైదరాబాద్లో తీస్తున్నాను. మరి కొన్ని ఏమన్నా ల్యాప్సెస్ ఉంటే, కొన్ని ఏమైనా ఇబ్బందులు నా వల్ల కొన్ని సౌకర్యాలు ఏమైనా మిస్ అయితే మీరేమనుకోకూడదు ముందే చెప్పాను. అని ఒకటి అన్నాడు, మీరు అసలు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, నా వాటర్ నేను తెచ్చుకుంటా, నా కాఫీ నేను తెచ్చుకుంటా, అసలు నా గురించి పట్టించుకోవద్దు, మీ వర్క్ సంగతి చూసుకోండి అని ఆయన అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, మీ సినిమా జనరల్గా సినిమా అయిపోతే అయిపోయింది అనేది అనుకుంటాం, మీ సినిమా అయిపోతే అప్పుడే అయిపోయింది అంటే నా ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అంత పిక్నిక్ లాగా జరిపించారు అసలు. అంత అంటే నారాయణ గారితో నేను దాదాపు 20 సినిమాలు పైన చేశాను. మీరు ఒక ప్రొడ్యూసర్గా మీరు డైరెక్టర్ పక్కనే ఉండి అసలు పర్ఫెక్ట్గా ఏది మిస్ అవ్వకుండా అనుకున్నట్టు కరెక్ట్గా తీయించుకొని అంత పర్ఫెక్ట్గా మీరు చేయించుకున్నారు. సినిమా అంతా సరదాగా అయిపోయింది, అసలు అప్పుడే అయిపోయింది అని అంత బాగా ట్రీట్ చేశారు, అంత స్మూత్గా జరిపించారు. నాకైతే అప్పుడే అయిపోయింది అంటే నా ఫీలింగ్ కలిగింది. ఆయన ఇంకో సందర్భంలో ఒకటే అన్నారు, మామూలుగా మీది మా అబ్బాయి వయసు, ఆయన కూడా ఇదే మాట అని, మీ ఎదురుకుండా మేము పొగడకూడదు, బట్ నేను అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నేను నాకున్న ప్రొడ్యూసర్లో కొంతమందిని ఒక నాలెడ్జి, ఒక సినిమాటిక్ నాలెడ్జి, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉన్నవాళ్ళు దుక్కుపాటి శ్రీనివాసరావు గారు,
ఆయనకి మొత్తం సినిమా నాలెడ్జ్, సినిమా అంటే ఏంటో తెలుసు, సినిమా ఎలా తీయాలో తెలుసు. చక్రపాణి గారు, విజయ ప్రొడక్షన్స్ ఆయనకి, అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరికీ ఏంటంటే ఫిలిం మేకింగ్ తెలుసు, అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. వాళ్ళ కోవకి మిమ్మల్ని పెడుతున్నానండి, మీకు ఫిలిం మేకింగ్ బాగా తెలుసు, అన్ని దగ్గరుండి చూసుకున్నారు అంటే. అంత ఇప్పుడు ఆయన సర్వీస్ అంత లేదండి నా వయసు. అవును, ఆయన మరి ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చిందంటే ఎక్సలెంట్. నిజంగా నేను ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.